నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. మీరు ప్రతి ఆఫీస్‌లో ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. మీరు గొప్పగా చదివుండొచ్చు. మీకు ఉద్యోగం వచ్చుండొచ్చు. ప్రభుత్వ ఉద్యోగం మీరు కొనసాగించవచ్చు. బ్యాంకుల్లో, మరి ఎంఆర్ఓ ఆఫీసులలో, మరి సెక్రటేరియట్‌లలో, మరి పంచాయతీ ఆఫీసులలో, మరి ఇతర ఏ ఆఫీసులైనా సరే పేద ప్రజలను అసహించుకోవడం కానీ, పేద ప్రజలను కసురుకోవడం కానీ, పేద ప్రజలను కంటతడి పెట్టించడం కానీ చేసినట్లయితే నేనేం చేయనండి. నేనేం చేయను. ఎవరికి చెప్పాలో వారికి తప్పకుండా చెప్తాం. ఏ విధంగా మీకు శిక్ష పడాలో, ఏ విధంగా మరి మీకు న్యాయం జరగాలో ఆ విధంగా న్యాయం చర్య ఖచ్చితంగా తీసుకునే ఏకైక వ్యక్తి భగవంతుడు, దేవుడు. మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, ఏదైనా ఉండనివ్వండి. ఈరోజు మీరు పేద ప్రజల దగ్గర నుంచి లంచాలు తీసుకున్న, కంటతడి పెట్టించిన అది మీకు వదిలిపెట్టదు. మీ నీడలా వెంటాడుతుంది. మీ నీడలా వెంటాడుతుంది. పేద ప్రజలను వేధించి, కష్టపెట్టి వారిని అప్పడంగా మీరు సంపాదిస్తే వారి ఒక మనిషికి నీడ ఏ విధంగా అయితే ఉంటుందో నీడ వస్తూనే ఉంటుంది ఎనికిడితి. మీకు కూడా మీరు చేసిన పాపం అలాగే దేవుడు మీకు శాపాన్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. మీరు ఏదైనా చేయండి, ఎంత సంపాదించండి, మీకు మీ కుటుంబానికి శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఏముండదు. కాబట్టి దయ ఉంచి నా నాలుగు ద్వారా ఈ విధంగా చెప్తున్నందుకు నోచుకోకుండా, నేను చిన్న వ్యక్తిని కాబట్టి దయ చూపించండి. పేదల పక్షాన కనికరించు పేదలందు కనికరము పొందు భగవంతుని ముందు. కాబట్టి కనికరించమని ఈ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను ఒక సహోదరుడిగా. కాబట్టి నా మాటలు గాయపరిచిన, కోపాన్ని తెప్పించిన అది ఈ మంచి కోసమే. మనమంతా మనుషులం. మానవత్వాన్ని చాటుకుందాం. కుల మత ద్వేషాలు పక్కన పెడదాం. న్యాయంగా వ్యవహరిద్దాం. పేద ప్రజలకు అండగా నిలబడదాం. ఈరోజు మనం భూమి మీద ఉన్నాం. రేపు మనం ఉంటామో లేదో గ్యారెంటీ లేదు. ఈ భూమి మీద ఎవరు ఎప్పుడు జీవిస్తున్నారో, ఎవరు ఎప్పుడు చనిపోతున్నారో తెలియదు. కాబట్టి ఉన్న 4 రోజులైనా 10 మందికి మేలు చేద్దాం. నా మాటలు అంగీకరిస్తారని శిరసు వంచి వేడుకుంటున్నాను. ఇట్లు మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. ప్రభుత్వ ఉద్యోగులకు నా యొక్క విన్నపం, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో అనేక మంది పేద ప్రజలు ఉన్నారు. వారిని దయతో గౌరవించి వారి కూలినాలి చేస్తే కానీ వారు కష్టపడుతున్నారు. దయతో పేద ప్రజలకు మేలు చేయండి సార్.